బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందామమ్మా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అందరు తీయండి. 10, 11 కలిసి ఉంది. అందరం కలిసి చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడగు దేవా, మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని గణపరచుటకును, మిమ్మల్ని ఆరాధించుటకును మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. మేమందరము ప్రభువా నీ సన్నిధిలో చేరి ఉండగా మీరేమై ఉన్నారో, మీరేమిటో మేము అర్థం చేసుకొని దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. మా యొక్క జిహ్వా ఫలము, మా హృదయార్పణ నీకు అంగీకారముగా ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధం చేయమని, మా స్తుతులు మీరు స్వీకరించమని, మీ నామమునకే మహిమాగన తెచ్చుకొనమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? కిరీటాలన్నీ ఆయన దగ్గర పడేస్తున్నారు. అంటే ఆయనకి ఇష్టం లేకుండానా? మామూలుగా మనకి మెడల్స్ ఏమన్నా ఇస్తే మనకిష్టం లేకపోతే మాకొద్దని ఇచ్చేస్తాం ప్రభుత్వానికి. అలా చేయట్లా వీళ్ళు. ప్రభా మీరే, అసలు మీరు లేకపోతే నాకు ఇవన్నీ కాదు, నేనేమై ఉన్నానో నేను కాదు ప్రభా, సమస్తం మీరే. అందుకనే దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని, నా ప్రాణమా అంటే శరీరము ఆత్మ = ప్రాణము. ఇవన్నీ మీరే. ఈ శరీరం నీదే, ఈ ఆత్మ నీదే. అది ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో ఆయన అర్థం చేసుకోవటమే ఆరాధన. అలవాటు చొప్పున ఆచార ప్రకారము అర్థం లేకుండా ఆయన ఏమై ఉన్నాడో తెలియకుండా చేసేది అది ఆరాధన కాదు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో తెలియని దాన్ని ఆరాధించువారు, తెలిసిన దాన్ని ఆరాధించువారు అన్నాడు. తెలియక ఆరాధించువారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులు కూడా. క్రైస్తవులు ఈనాడు సమాజంలో రక్షణ అంటేనో ఎరుగని వాళ్ళు ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు. మారు మనసు అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక రక్షణ మారు మనసు అంటే తెలియని వాళ్ళు ఇంకా ఆరాధన ఏం చేస్తారు? అందుకనే మనము ఆయన్ని అనుభవించాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నువ్వు ఎంతగా అనుభవిస్తావో అప్పుడే ఆరాధన పెళ్ళుపుకు వస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో ఆయనతో నువ్వు సహవాసం చేసిన వాళ్ళ, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21లో ఉంది, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళ నీకు సమాధానం కలుగును. ఆయనతో సహవాసం దినదినము నువ్వు దగ్గరగా రావాలి. ఆయన ఆశ అదే, ఆయన యొక్క ఉద్దేశం అదే, ఆయన సంకల్పం అదే. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రభా మేమేమై ఉన్నామో అదంతయు నీ కృపే, అది ఆరాధన. మన ఆరాధన కొరకై ఈ దినం ఒక మాట చదువుకుందాం రండి. ఆయన ఏమై ఉన్నాడు ఆయన అర్థం చేసుకొని, రీసౌండ్ వస్తుంది అనుకున్నానా? ఆయన ఏమై ఉన్నాడో అది అర్థం చేసుకొని ఆరాధించేది ఆరాధన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆఖరి మాట తీయండి అందరం కలిసి. మరియు అక్కడి నుంచి ఉందో చూసావా? కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయం 18వ వచనం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినయ్యుందును. ఈరోజు దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నేను పరలోకమందున్న తండ్రిని. ఇది ఆ మాట. ఈ పరలోకమందున్న తండ్రి నాకు తండ్రి ఎలాగయ్యాడు? దాని మీద మనం వాక్యమై ఉన్న దేవుని వాక్యంలో చూస్తూ, ఆయన నీకు నిజంగా తండ్రి అయి ఉంటే ఆయన ఎలాంటి తండ్రి, ఏం చేశాడు నీకు, నిన్ను ఎలా ప్రేమించాడు, నిన్ను ఎలా నడిపిస్తున్నాడు, నిన్ను ఎలా క్షమిస్తున్నాడు, నీ జీవితయాత్రలో నీకు ఒక తండ్రిగా ఏం చేశాడో దాన్ని ఎరిగి ఆయన ఆరాధిద్దామా? పాత నిబంధనలో ఇజ్రాయెల్ జనాంగానికి ఎప్పుడు కూడా నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులని ఎప్పుడు కూడా చెప్పలేదు దేవుడు. ఆయన ఆ యొక్క జనాంగాన్ని ఒక స్వకీయమైన జనాంగంగా, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు అనేటువంటి ఒక ఉద్దేశం కలిగిన వాడై. చూద్దామా? నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం తీయమ్మా. కాగా మీరు స్వకీయ సాంపాద్యంగా దేవుడు ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే వాళ్ళని ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని తీసుకొని వచ్చి, వాళ్ళని ఎప్పుడైతే అక్కడ ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొని వస్తున్నారు, అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఒక అగ్ని ఆకారం వల్ల దిగి వస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, అదే అధ్యాయంలో మీరందరూ పరిశుద్ధపరచుకోనండి, నేను 3వ దినాన నేను ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నాను, మీరు ఆ యొక్క పర్వతం అంచును కూడా ముట్టుకోకూడదు. అంత భయంకరమైన దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, 3వ నాటికి నేను వస్తాను, మీరందరూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి? ఆ దినాల్లో బట్టలు ఉతుక్కోవటం. ఆ అధ్యాయంలో చదవండి. మీరు 3వ దినాన మీరందరూ ఏం చేయాలంటే, ఇదిగో 14వ వచనం. అప్పుడు మోషే అది పరిశుద్ధపరచుకోవటం అంటే అప్పుడు బట్టలు ఉతుక్కోవటం. ఇప్పుడు పరిశుద్ధత వేరు. దేవునికి, నీకు, తండ్రికి, కుమారునికి, కుమార్తెకు ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, నీ హృదయం పరిస్థితి ఏంటి? నీ హృదయంలో సింహాసనంలో ఆ పరిశుద్ధ దేవుడు ఉన్నాడా? ఎంత అసలు గొప్ప రిలేషన్షిప్, ఎంత ఆ యొక్క సంబంధమో మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. ఈ పాత నిబంధనలో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, 3వ రోజు నేను ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాను. 18 చదవమ్మా. చాలు. దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు, అగ్నిలో దిగి వచ్చినప్పుడు మొత్తం ధూమమయం అయిపోయిందంట, పొగ కమ్ముకుందంట, వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఆయన యొక్క కంఠస్వరంతో మాట్లాడుతున్నాడు. అక్కడ 19లో చూస్తే దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. తర్వాత అక్కడ ఇంకా ఆ అధ్యాయంలో చదివితే ఎవ్వరు కూడా, ఒక జంతువు కానీ ఎవ్వరు కూడా ఆ పర్వతాన్ని ముట్టుకోవడానికి లేదు. ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు చనిపోవాల్సిందే. అంత భయంకరమైన దేవుడు. వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు, మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా ఉందరు. మీరు పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఎవరు ప్రార్థన చేసినా దేవా, సర్వశక్తిమంతుడా, యెహోవా, సైన్యాధిపతి అన్నాడే తప్ప ఏనాడు పరలోకమందున్న నా తండ్రి అని ఎప్పుడూ ప్రార్థన చేయాల. చూడండి, దానికి చూద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పమ్మా?
ఉమ్, ఉమ్, ఉమ్. నా దేవుడు అంతే. ఎక్కడైనా సరే ఇంకా యెహోషాపాతు ఒక గొప్ప ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం. యెహోషాపాతు ప్రార్థన చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం. నా పితరుల దేవా యెహోవా. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి దేవుడు, ఇలాంటి దేవుడు, మా గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి ఇలాంటి ప్రార్థనలు చేశారు. ఇంకా చూడండి, తర్వాత ఈస్కియా కానీ ఎవరు ప్రార్థన చేసినా సైన్యపతి యెహోవా మా పితరుల దేవా. యాకోబుకు కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆదికాండము 28వ అధ్యాయంలో ఏమంటాడంటే అక్కడ కూడా ఇస్సాకు దేవుడైన యెహోవా, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి అని తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు యాకోబుకి. ఎక్కడా కూడా నేను నీ తండ్రిని. అయితే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రిని నేను పరిచయం చేస్తున్నాను. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉంటారు, నేను మీ హృదయాల్లో నివసిస్తాను. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము. కానీ యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రిని పరిచయం చేసినప్పుడు ఆయన ఎందుకు సిలువేశారండి యేసుక్రీస్తు వారిని? కారణం ఏంటి? ఎన్ని అభియోగాలు ఆయన మీద పెట్టినా కూడా ఏది నిలవలేదు. కేవలం ఆయన ఏంటంటే ఎందుకు ఆయన సిలువేశారు రండి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. అందరు తీయండి. బైబిల్ ఉన్నవారు దయచేసి తీసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు చదవమ్మా. అది దేవుడు అంటే దేవుడే, ఆయనతో మనం సమానులం కాదు. అయితే యేసుక్రీస్తు వారు నా సొంత తండ్రి, ఆయన నా తండ్రి పంపితే నేను వచ్చాను, ఆయన పరిచయం చేయడానికే వచ్చానంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈయనేంటి సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి, తర్వాత తను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడేంది, ఈయన దేవదోషం చేశాడు. అందుకనే మనం దేవుణ్ణి తండ్రి అని చెప్పుకుంటున్నాడు, ఇతను దేవునితో సమానునిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతను దేవదోషం చేస్తున్నాడు అన్నారు. చూసారా? అందుకనే ఆయన సన్హెడ్రిన్ అంటే ఆ యొక్క సభ పిలిచినప్పుడు చూడండి, అది ఎక్కడుందంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనంలో చూసినట్లయితే సన్హెడ్రిన్ అని ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సుప్రీం కౌన్సిల్ అన్నమాట. దాదాపు అంటే సుప్రీం కోర్టు లాంటిది సన్హెడ్రిన్ అంటే. అక్కడ యూదులందరూ పెద్దలు అందరూ కూడా కౌన్సిల్లో ఉంటుంది. ఆ కౌన్సిల్లో యేసుక్రీస్తు వారిని పిలిచి అక్కడ నిలవబెట్టి ఏమంటున్నారంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం. పరమాత్ముల కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? ఇతడు మరణమునకు పాత్రుడు, ఇతడు దేవదోషం చేస్తున్నాడు, దేవుని తండ్రి అని చెప్పుకుంటున్నాడు. ఆ రీతిగా అయితే మనందరం ఈరోజు మన పరలోకమందున్న తండ్రిని తండ్రి అని పిలుస్తున్నామే. ఈ యొక్క అనుభవంలోకి కేవలం యేసుక్రీస్తు ద్వారానే. మన పెద్ద బ్రదర్ ఎవరు? యేసుక్రీస్తు వారు మనల్ని ఆయనతో సమాధానపరిచినాడు. ఎంత గొప్ప ధన్యత! అందుకని ఆయన్ని ఇక దేవదోషం చేశాడు,
ఆయన ఎక్కడా కూడా ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఆయన మీద వేసినటువంటి నిందలు ప్రూఫ్ చేయలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు ఇంకెందుకు ఈయనే చెబుతున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, ఈయన సిలువేయండి అని ఆనాడు ఆయన సిలువకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఈనాడు మనకి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, మీరు ఎలాగా ప్రార్థన చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం తీయండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రి, ఎవరండి నీకు తండ్రి? రహస్యమందున్న నీ తండ్రి. 9వ వచనం చదువమ్మా, 9వ వచనం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నారు. ఇవన్నీ బైబిల్ మనకు తెలియకముందే, మనకు తెలియదు. కానీ మనము ఈరోజు తండ్రి అని పిలిచి ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. ఈ తండ్రి మనం పరలోకమందున్న తండ్రి ఎంత మంచివాడో, ఎలాంటి దేవుడో అది ఎరిగి ఆయన మనం స్తుతించాలి. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దాదాపు తండ్రి అనే మాట 12 సార్లు వచ్చింది. రహస్యమందున్న నీ తండ్రి, మీ తండ్రిని అడక్కముందే మీ పరలోకమందున్న తండ్రి. ఎంత గొప్ప తండ్రి! ఈనాడు నీకు దేవునికి దేవుడు కాదు, మనకి ఆయన నా తండ్రి. ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు తండ్రిగా ఈ పరలోకమందున్న తండ్రి దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 24/7 ఎప్పుడు ద్వారాలు తెరిచి ఉంటాడు. ఇలాంటి గొప్ప అనుభవంలోకి ఎవరొచ్చాడు? ఒక తప్పైన కుమారుడు. తప్పైన కుమారుడు ఎంత గొప్ప మంచి తండ్రి అంటే, నువ్వు లోకాసు వార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఒక 2 కుమారులు ఉన్నారు. అయితే చిన్నవాడు నా ఆస్తి నాకు ఇచ్చేయమంటే వెంటనే ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. ఎంత మంచి తండ్రి అండి, అడగగానే ఇచ్చేశాడు. తండ్రి తన బిడ్డలకి ధనము ఎన్ని సమకూర్చిన మంచి తండ్రి అని ఉంది అక్కడ. ఆ యొక్క చిన్న కుమారుడు అంటాడు, నా తండ్రి దగ్గర పనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఎంత రిచ్ ఫెలోనో వాళ్ళ తండ్రి. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఎంత డౌన్ ట్రేడనికి వెళ్ళిపోయాడండి. పందులు తినే పొట్టు స్టేజ్లోకి వెళ్ళాడు. మనం ఎవరిని చూడం, నేను ఎప్పుడు చూడలా. పందులు తినే స్థితికి ఎవరన్నా ఉన్నారా? అంత దిగజారు స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది తండ్రి యొక్క ప్రేమ. అతను అనుకున్నాడు, కేవలం నా వెళ్ళి అమ్మ మాట చదువు చూడండి. పరలోకానికి నీకును నేను పాపం. ఇది అండి ప్రతి మనిషిలో రావాల్సినటువంటి పశ్చాత్తాపం, రియలైజేషన్. అంటే ప్రభువా నేను పాపిని, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ఏమని చెబుదాం అనుకున్నాడు? నీ కుమారుణ్ణని అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కాదు. అది ఎంత దిగజారుడి స్థితిలోకి వచ్చాడంటే, నేను కుమారునికి కూడా పనికిరానయ్యా, నిన్ను చాలా కష్టపెట్టాను, నీ ఆస్తిని కాజేశాను. కానీ నీ కూలివానిలో వాడికి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం భోజనం లేదు, పుట్టుతో నింపుకుంటున్నాడు. కనీసం నువ్వు కూలి వాళ్ళల్లో నన్ను ఉంచుకుందామని అడుగుదాము అనుకొని వెళ్ళినాడు. మనం అదంతా చదవటానికి ఇదంతా మనకు తెలియను. వెళ్ళిపోయి నేను అలా చెబుదాము అనుకొని అతను బయలుదేరగానే తండ్రి దినమెల్లా చూస్తున్నాడు. ఆ చాచబడిన చేతులు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడా నా కుమారుడని. అతను ఇంకనూ దూరంగా ఉండగానే పరిగెత్తుకొని తండ్రి వెళ్తున్నాడు. కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి, అది తండ్రి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ, ఎంత మంచి తండ్రి, ఎంత ప్రేమగల తండ్రి. వాడు గబ్బు కొడుతున్నాడు, పందులతో ఉన్నాడు, శుభ్రంగా లేడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, వాసన వస్తుంది. మీద పడి వాసన తర్వాత సంగతి. దట్ ఈస్ ద పరలోకమందున్నటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ ప్రేమ ఎరక్కే అందరూ అనేకులు దేవుని దగ్గరికి రావట్లేదు. నువ్వు ఇక్కడ కూర్చున్న నీవు ఎన్నిసార్లు తప్పిపోయావో, ఎన్నిసార్లు పందుల దగ్గరికి వెళ్ళావో, ఎన్నిసార్లు పందులు పొట్టుతో నింపుకున్నావో, కానీ ఆయన ఇంకా చూస్తున్నాడు నువ్వు తిరిగి వస్తావని. నువ్వు తిరిగి వచ్చిన స్థితిలో ఉంటే నువ్వు ఆయన్ని ఆరాధించగలవు. అది అండి దేవుని ప్రేమ, అది తండ్రి ప్రేమ.
ఇంకనూ దూరంగా ఉండగానే ఇతని ఎక్స్పెక్టేషన్ ఏంటి? పనోళ్ళల్లో ఉంటే చాలు, నాకు అంత అన్నం ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ, ఆయన ఎంత మంచి తండ్రి, ఎంత ప్రేమ గల తండ్రి, ఎంతగా క్షమించే తండ్రి. ఎంతగా క్షమించాడు? అయ్యా నన్ను కూలీలో ఒకరిని పెట్టుకో అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? వెంటనే మంచి గుడ్డలు ఇవ్వండి, మంచి వస్త్రాలు ఇవ్వండి, రింగు పెట్టండి, చెప్పులేయండి, ఇదిగో చనిపోయి తిరిగి వచ్చినటువంటి నా కుమారుడిగా స్వీకరిస్తున్నాడు, కుమార్తెగా స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క తండ్రి యొక్క క్షమాపణ గుణం, ఆయన యొక్క కనికరము? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కనికరము ఏ తండ్రికి ఉంటుందండి ఈ లోకంలో? ఏ తండ్రి అయినా సరే నా బిడ్డ చనిపోతే మంచిది, నా బిడ్డ ఆ యొక్క శరీరంలో జబ్బు ఉంటే మంచిదని కోరుకుంటాడా? ఏ తండ్రి కోరుకోడు. అదేవిధంగా మన పరలోకమందున తండ్రి నీ శరీరంలో పాపం ఉండటానికి ఇష్టపడ్డు. అది నీకు తెలియకనే నువ్వు పాపం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నావు. ఏ తండ్రి తన బిడ్డ జీవితంలో జ్వరం వస్తే బాగుంటుంది, వాడు క్యాన్సర్ ఉంటే బాగుంటుంది వాడు శరీరంలో అని కోరుకుంటాడండి? ఈ పరలోకమందున తండ్రి కూడా నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, అతని హృదయంలో, అతని శరీరంలో పాపం ఉండకూడదని కోరుకునే తండ్రి ఈ తండ్రి ఎంత మంచి తండ్రి, ఎంత ప్రేమగల తండ్రి, క్షమించే తండ్రి, కనికరము చూపించే తండ్రి. అతి తప్పిపోయిన కుమారుని ఏ రీతిగానే స్వీకరించాడో, నీవు నేను ఎన్నిసార్లు ఆయన తృణీకరించినప్పటికీ, ఎన్నిసార్లు ఆయన్ని కాదన్ని త్రోసివేసినప్పటికీ ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. ఈ తండ్రి ఎందుకు మనల్ని ప్రేమించాడు? మన పరిస్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 అమ్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. మునుపు శరీర విషయంలో తీయండి, అందరు తీసారా? అందరు తీయండి, ఒకసారి తీయండి. మనం వింటే త్వరగా మర్చిపోతాం, చూస్తే కొంచెమైనా గుర్తుంటుంది. తీయండి 2:11. ఇప్పుడు చదువమ్మా. అక్కడ ఆగు. మనం ఎవరమే? మునుపు అన్ని జనులం అంటే అన్యులు అంటే ఏంటండి? అన్యులు అంటుంటాం. మనము కూడా అన్యులమే. ఇజ్రాయేలు జనాంగం తప్ప ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. ఇజ్రాయేలీలే నా స్వకీయ జనాంగం, నా జనాంగం. ఇజ్రాయేలీలు తప్ప క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏ క్రైస్తవుడైనా సరే అన్యుడే. మనం కూడా అన్యులమే. మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, శరీరమందు అది వదిలేయి. 12 చదవమ్మా. 12. ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులం కాము. ఇజ్రాయేల్తో మనకేంటండి? దేవుడు ఇజ్రాయేల్ని ఎన్నుకున్నాడు. మీరు నా ముద్దు బిడ్డ, యాకోబు నా సొంత బిడ్డ, నా జనాంగము, నా ప్రజలు, నేను వాళ్ళకి దేవుణ్ణి, వాళ్ళు నాకు ప్రజలు, నేను వాళ్ళకి రాజుని. మనం కాదు. మనం ఇజ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులం. ఇంకా వాగ్దానాలు లేవు మనకెక్కడున్నాయి వాగ్దానాలు? మనకు బైబిల్ ఎక్కడుంది? దేవుని మాటలు ఎక్కడున్నాయి? మనం విగ్రహారాధికులం, మన పూర్వీకులు, మనందరం కూడా అన్యులం. ఇంకేముంది? దోకమందు దేవుడు లేని వారం. మనకెక్కడున్నాడు దేవుడు? మనం చేసాం దేవుళ్ళని. మనకి ఎంతోమంది ఉన్నారు దేవతలు, మనం సృష్టించాం. వీళ్ళే దేవుళ్ళు అనుకున్నాం. నిజమైన దేవుడు ఎవరో ఎరగని వాళ్ళం. ఇంకేమనుంది? క్రీస్తుకు దూరస్తులైన మనము. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను క్రైస్తవుని, క్రీస్తు నాకు దగ్గర, నేను క్రీస్తు బిడ్డని. ఎలాగయ్యావు? ఎన్ని జ్ఞాపకం చేసుకొని అయితే మరి ఎట్లా ఈరోజు మన తండ్రి అయ్యాడేనా? ఎలాగయ్యాడు? 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. విశ్వాసము, కృప, ఆయన యొక్క మహాకృప. దేవుడు రక్షించాడండి. ఏమి ఎంతమంది ఉన్నారు లోకంలో, మనమే రక్షించబడ్డాము. ఎందుకు? అంతే. కేవలం నువ్వు విశ్వాసం ఉంచావు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహాకృప. చాలాసార్లు మనం అందరినీ రక్షించాలనుకుంటాం, అందరినీ రక్షణ బలవంతంగా తేవాలని ఆర్గ్యుమెంట్లు ఇస్తాం. మనం ఎవ్వరిని రక్షించలేము. దేవుని యొక్క మహాకృప నీ పట్ల ఉన్నప్పుడు మాత్రమే
ఈ రక్షణ ఎలాగొస్తుంది? అదేదో బంధుత్వం వలన వచ్చేది కాదు. చాలాసార్లు ఈనాడు క్రైస్తవ లోకమంతా ఎలాగుందంటే, చర్చికి పోతే చాలులే, దేవునికి చందాలు ఇస్తే చాలు, అదే రక్షణ అనుకుంటుంది. ఆ ముసుగులో ఉంది ఈరోజు క్రైస్తవ లోకమే అలాగుంది. సంఘానికి పోతే చాలు, చర్చికి పోతే చాలు, ఏదో విధంగా అటెండెన్స్ వేయించుకుంటే చాలు, చందాలు ఇస్తే చాలు, ఫ్యాన్లు ఇస్తే చాలు, చాపలు ఇస్తే చాలు. దేవునికి నీకున్నటువంటి సంబంధం ఎరగని, తండ్రికి కుమార్తెకు ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం లేనటువంటి మనుషులంగా మొన్నంత కాలము మనలో ఆరాధన అనేది రానే రాదు. అందుకని ఇక్కడ మనం చూసినట్టే అలాగున్న మనల్ని దేవుడు ఏం చేశాడమ్మా? 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇది అండి క్రీస్తు రక్తము. క్రీస్తు వలన మనం తండ్రి, పరలోకమందున్న తండ్రి అని పిలిచేటువంటి అనుభవంలోకి వచ్చాం. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం వెళ్తుంది. ఎవరైనా తండ్రి అనేటువంటి అనుభవం, ఎవరైనా కుమారులు కుమార్తెలైనటువంటి అనుభవం దేవుడు ఇస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని ఎవరైతే మన్నిస్తారో, ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా చెప్పు అనగా ఆథరైజేషన్ అంటాం. ఏదన్నా ఉంటే ఇప్పుడు నేను వెళ్ళట్లేదు అనుకో, ఏదన్నా ఒక స్థలమో ఏదన్నా కొన్నాననుకో, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఇంకొకరికి ఆథరైజేషన్ ఇస్తాం. దాన్ని ఆథరైజేషన్, అథారిటీ. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆథరైజేషన్ దేవుడు ఇచ్చాడు. ఆ స్టేజ్లో ఉన్నావా? రోజు అందరిని పిలుస్తున్నాడు దేవుడు, రండి నా కుమారులు కుమార్తెలుగా నేను స్వీకరిస్తాను. 2 కొరింథీ 6వ అధ్యాయం 18 ఆఖరి మాట చదవమ్మా. 2 కొరింథీ 6వ అధ్యాయం 18 ఇందాక మనం చదివాము, ఆఖరి మాట చదువు. మరియు నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నా కుమార్తెలు. ఇది ఈ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, నేను రక్షించబడినప్పుడు కూడా నాకు తండ్రి ఏంటి, నాకు ఇప్పుడు తెలిసింది. ఓహో, ఎప్పుడైతే మనం రక్షించబడతామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు తండ్రి అనేటువంటి పిలిచే అనుభవం ఉంది. ఈ వాక్యం ఉంది అనేది కూడా నాకు తెలియదు. నేను ఇది చదువుతున్నప్పుడు ఒక మాట ఉంది, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, తీయండి అందరూ, దయచేసి తీయండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. ఏలయనగా ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుకొంచున్నాం. ఇది నాకు తెలియకుండానే నేను ఒకప్పుడు తండ్రి అని పిలిచాను. నేను మొన్న ఆ వాక్యం చదివినావు, నువ్వు దేవుని బిడ్డవి అని నీకు ఎడ తెలుస్తా అంటే ఆ పరమాత్మనితోటి నీకు సంబంధం ఎలాగుంటుంది? ఆ యొక్క పరిశుద్ధాత్మ నీవు నింపబడినప్పుడు తండ్రి అని పిలుస్తున్నావు. నీకు తెలియకుండానే నీ తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని ఎన్నిసార్లు వెళ్ళలేదు. కాబట్టి ఈ అనుభవంలో ఉండాలనుకున్నా ఆ యొక్క దేవుని మనం స్తుతించే అనుభవంలో రావాలి. అందుకనే మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క సింహాసనం ముందు పడవేసుకుంటున్నారు. ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నేను కాదు, ఈ శరీరము నీదే, ఈ ఆత్మ నీదే, ఇవన్నీ నీవే, నాకు ఇచ్చిన ఈ యొక్క తలాంతులన్నీ నీవే. నీ సింహాసనం ముందు పడవేస్తూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు ఆ రీతిగా మనం గణపరిచి ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. మనం చూస్తూ వచ్చాం మన పరలోకమందున్న తండ్రి. ఈ తండ్రితో నీకున్నటువంటి సంబంధం ఏంటి? నిజంగా నువ్వు దేవుని బిడ్డవయ్యావా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయినట్లయితే ఎంత గొప్ప మంచి తండ్రివి దేవా, ఎంత మంచి తండ్రివి, నాకు అన్నీ ఇచ్చావు. నేను నీ దగ్గర నుంచి దూరంగా ఉన్నప్పుడు నా కోసం ఎదురు చూచావు. నన్ను నువ్వు ప్రేమించే తండ్రివి.
నా కోసము నేను వచ్చినప్పుడు నన్ను క్షమించిన తండ్రివి, నన్ను నిత్యము నడిపించే తండ్రివి. నీ కనికరము, నీ కృపలన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప తండ్రి, నా పరలోకమందున తండ్రి, నువ్వు నాకు తండ్రివి అయినందుకు నీకు వందనాలని దేవుని స్తుతిస్తూ ఆయన ఘనపరిచి ఆరాధిద్దాం. అర్థవంతమైనటువంటి ఆరాధన ప్రభువుకు సమర్పించదాం గాక.